చెల్లించక తప్పదు భారీ మూల్యం. మీ సందేహం మా సమాధానం. మీ మా బాబా. బాబోయ్ 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 బాబోయ్. అయ్ బాబోయ్ 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 బాబోయ్. అరే సిటీలో కొత్త బాబు వచ్చాడంట్రా. అవునరా, మనకి ఏ సందేహాలు ఉన్నా పాటల రూపంలో చెప్తాడట్రా. పద వెళ్దాం. అవునా, అయితే మన ఫ్రెండ్స్ కూడా తీసుకెళ్దాం పద. సరే పద. బాబాలో ఏదో క్రేజ్ ఉందని సిటీ అలా చెప్పుకుంటున్నారా. ఈ పద చూద్దాం మహత్యం ఏంటో. అరే ఇదేనా బాబా ఆశ్రమం? పదండ్రా వెళ్దాం. నీ జంక్షన్లో నా వంశం పడితే పిల్లో గోల పెడతావి తల్లో. అర్థం కావాలి కదా నాయన. నువ్వు వెళ్ళే జంక్షన్ ఉంది, ఇంకోటి నీ జంక్షన్కి వచ్చాడు. ఇద్దరు ఒకే జంక్షన్లో మీట్ అయ్యారు. ఇద్దరికి గొడవ అయింది. గొడవ తర్వాత ఏమొస్తుంది? గోలే కదా. అస్సాం అస్సాం ఓయాం మోసం జై తుస్ జై జై తుస్. బాబా గారు ధ్యానంలో ఉన్నట్టున్నారు. నాయనా మణి, స్వామి, శ్రీను, స్వామి, పిల్లకాయలు స్వామి వచ్చారా? వచ్చాం. మేము వచ్చినట్టు మీకెలా తెలుసు స్వామి? తెలుస్తుంది నాయన, అంతా వాట్సాప్ మహిమ. కూర్చోండి నాయన, కూర్చోండి. మీ కష్టాలు నా కష్టాలు కాదు, తీరుస్తా. అందరికి ఒకేసారి తీరుస్తా. భీమా బాబాకి జై, భీమా బాబాకి జై, భీమా బాబాకి జై. అస్సాం ఈ అస్సాం ఏంటి బాబా? పిచ్చివాడ. అస్సాంలోనే కదా నాయన నాకు జ్ఞానోదయం కలిగింది. దగ్గరికి రా. జై తుస్ జై జై తుస్. బాబాకి జై. నాయన బాల, నీ సందేహం తీరినది కదా, ఇంకా దయచేయము. కొత్త భక్తులు వచ్చారు, దగ్గరికి రా నాయన, దగ్గరికి రా. జై బాబా. జై తుస్ జై జై తుస్. అంతా అస్సాం. చెప్పండి మీ బాధలు ఏంటి? మనుముదా మనుముదా మాంపుత్రుడా ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టుగా. బాబా దీనికి అర్థం చెప్పరా. చెప్తాం. పిచ్చి భర్త, ఏది మరొకసారి పాడు. మనుముదా మనుముదా మాంపుత్రుడా. మన్మదా మామపుత్రుడా. వాళ్ళ మరదలు అడుగుతున్నారు, ఓ మన్మదా మా మామపుత్రుడా. తర్వాత ఇంద్రుడే చంద్రుడే కన్ను కొట్టారు. ఇంద్రుడు చంద్రుడు నా కన్ను కొట్టారంటే వాళ్ళ బాధ పాపోయింది అంతే. స్వామి, భీమా బాబాకి జై, భీమా బాబాకి జై, భీమా బాబాకి జై. స్వామి, నాకు సందేహం ఉంది స్వామి. చెప్పురా పిచ్చిన ఆయన. పెరిగే వేగమే కదిలే మేఘమే అసలే ఆగదు ఈ పరుగే. దానికి అర్థం ఏంటి స్వామి? పిచ్చి భర్త, వేగంగా వెళ్ళకురా మేఘం తగిలేస్తుంది అంటున్నాడు. ఒకటే గమ్యమే దారులు వేరులే. గమ్యం ఒకటే నాయన, కానీ దారులు వేరు. నువ్వు స్పీడ్గా వెళ్ళావనుకో, మేఘం నువ్వు వెళ్ళే కొద్దీ మేఘం ఇలా కిందకు వచ్చినట్టు ఉంటుంది. కానీ స్పీడ్గా వెళ్ళావనుకో, మేఘం కూడా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉండాలి కదా. స్పీడ్గా వెళ్ళావనుకో, దానికి వెళ్ళే ఛాన్స్ ఉంటే నువ్వు వెళ్ళి మేఘాన్ని గుర్తిస్తావు. తర్వాత ఆ వెహికల్ కుడితే కారే కన్నీదే. మేఘాన్ని గుర్తిస్తే ముందుకెళ్ళడానికి మళ్ళీ ఏడ్చుకొని వెనక్కి తెలియదు. అందుకే ఆ వెహికల్ కుడితే కారే కన్నీదే. స్వామి, మేమా బాబాకి జై, మేమా బాబాకి జై, మేమా బాబాకి జై. స్వామి, నాకు ఒక డౌట్ ఉంది. చెప్పురా బాలభక్త. జీడి గింజలో జిల్లాటలో, పత్తి గింజలో పిల్లాటలో. మంచి జానపద గేయంరా. జీడి గింజలో జిల్లాటలో అంటే జీడి గింజలతో ఆడుకుంటూ దాన్ని ఆట పేరు జిల్లాటలో అని పెట్టారు ఆయన. పత్తి గింజలతో ఆడుకుంటే పత్తి ఆటలు అంతేరా. సరే స్వామి. భీమా బాబాకి జై. స్వామి, నాకు ఒక పెద్ద డౌటే ఉంది. చెప్పురా భక్త. ఓ పిల్ల మౌనికో సొట్ట పుగలసి నారిని వాళ్ళు సూపులో వెయ్యనుగుల సవారి. అలా ఆయన. ఓ పిల్లో మౌనికో సొట్ట బొగ్గలు ఆయన మౌనికకి. వాళ్ళు చూపు అంటే ముందు మనం వెనక్కి వెళ్ళాలి ఆయన. ఏనుగులు సవారీ చేస్తున్నాయి. ఎన్ని ఏనుగులు? 1000.
వాళ్ళు చూపులతో సవారీ చూస్తుంది నాయన. అంతే. మేమా బాబాకి మేమా బాబాకి మేమా బాబాకి స్వామి చెప్పురా పిచ్చి భక్త, నాకు మరో డౌట్. చెప్పుకోరా. నాంపల్లి స్టేషన్ కాడి రాజాలింగో రాజాలింగ రామరాజ్యం తీరు చూడు శివ శంభులింగ మలింగ. ఏం పాట పాడేవరా భక్త, మళ్ళీ ఒకసారి గమనించి. నాంపల్లి స్టేషన్ కాడి. నాంపల్లి స్టేషన్ బస్ స్టేషనా రైల్వే స్టేషనా అని నీకు ఒక సందేహం రావచ్చు. అది పోలీస్ స్టేషన్ నాయన. స్వామి అక్కడ పోలీస్ ఇన్స్పెక్టర్ పేరు శివ శంభులింగ నాయన. వాడి దగ్గరికి వెళ్ళి రామరాజ్యంకి దారేది అని అడిగాడు నాయన. అంతే. స్వామి భక్త. అక్కడ మలింగా వదిలేశారు. మలింగా శ్రీలంక బౌలర్ నాయన, ఇప్పుడు కెప్టెన్ కూడా నాయన. స్వామి అంతే నాయన. మేము ఆ బాబాకి స్వామి చెప్పురా పిచ్చివాడ. వాడిలాగే నాకు కూడా మరో సందేహం ఉంది స్వామి. నీకు నీ బుర్రంతా సందేహాలు మయంలా ఉందిరా. ఏంటో చెప్పు. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపుల ఆగురా నాయన. నీ కాళ్ళని పట్టుకు వదలనన్నది చూడే నా కళ్ళు. చూసావా ఎంత మంచిగా అడిగాడు. ఫ్రెండ్స్ ఉన్నారు రా. ఒకటి నించుంటే వాడు ఇంకొకటి ఏం చేయాలో తోసగా వాడి కాళ్ళని చూస్తూ అలా ఉంటాడు. చూస్తూ ఉండగా వాడు వెనక్కి వచ్చి ఎందుకో ముందుకు వెళ్తాడు. కాళ్ళని చూస్తున్నప్పుడు వాడు వెనక్కి వచ్చాడు కాబట్టి ఆ చూపులు నేల మీద పడ్డాయి. ఆ చూపులు మళ్ళీ వాడు తొక్కుకుంటూ వెళ్ళిపోయేటా పిచ్చి. అంతేరా. మీ మా బాబాకి స్వామి మరో డౌట్. చెప్పురా నాయన. ఆకేసి పప్పేసి నెయ్యేసి బొప్పేసి నీకో ముద్ద నాకో ముద్ద. నీ డౌట్ వాడి ఫేసులో ఉంది నాయన. వాళ్ళది సాంప్రదాయం పద్ధతి గల కుటుంబం. అన్నదమ్ములు ఆత్మీయత అన్ని కలిగి ఉంటారు. అందరూ ఒకేసారి కూర్చొని ఆకు వేసుకొని పువ్వు వేసుకొని పప్పు వేసుకొని నెయ్యి వేసుకొని వాడికో ముద్ద నీకో ముద్ద వాడికో ముద్ద నీకో ముద్ద. అంతే నాయన. అంతేనా? మా బాబాకి స్వామి నాకు ఇంకో డౌట్ ఉంది. అది ప్రేమినా దౌత్యమయమా అడుగు. బలి మిగతా బల్లెంబు పట్టుకొని నువ్వు వచ్చుతావు వచ్చినాడు ఎద్దొచ్చ బొయ్యంగా ఏడులై పారంగా అంకరించావ ఉరికినాడు నరసాపురం వద్ద నచ్చెదురుపడంగా తిరుపతి కొండెక్కి తిరిగి చూసి. స్వామి అంతే స్వామి. నీకో దండం నీ డౌట్కో దండం. స్వామీజీ అవతారమే తప్పు అయిపోయింది.